హైదరాబాద్ లోని సాలార్ జంగ్ మ్యూజియం లో అడుగు పెట్టగానే మన కళ్ళను ముందుగా ఆకర్షించేది అందమైన దీపాల గ్యాలరీ, అదే ల్యాంప్ గ్యాలరీ. ఇవి సాధారణ దీపాలు కాదు, ఇవి వందల వేల సంవత్సరాల నాటి చరిత్రను మోసుకొస్తున్న వెలుగులు. ఈ దీపాలను సేకరించిన వారు ఎవరో తెలుసా? నవాబ్ మీర్ యూసఫ్ అలీ ఖాన్ సాలార్ జంగ్. ఆయన ప్రపంచం నలుమూల నుంచి అరుదైన దీపాలను తెప్పించి తన సొంత కలెక్షన్ గా ఉంచారు. ఆయన చనిపోయిన తర్వాత ఇవన్నీ ప్రజల కోసం మ్యూజియం లో ఉంచబడ్డాయి. సాలార్ జంగ్ మ్యూజియం లోని దీపాల విభాగంలో మనకు కనిపించేవి భారతదేశం, చైనా, జపాన్, ఇరాన్, టర్కీ, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, ఇటలీ. ప్రతి దేశం తన సంస్కృతి ప్రకారం దీపాలను తయారు చేసుకుంది. కొన్ని దీపాలు దేవాలయంలో వెలిగించడానికి వాడినవి, కొన్ని రాజభవనాల్లో వెలుగు కోసం వాడినవి, కొన్ని దీపాలు కేవలం అలంకరణ కోసం తయారు చేయబడిన కళాఖండాలు. మట్టి దీపాలు గ్రామీణ జీవితం గుర్తు చేసే దీపాలు, పిత్తల దీపాలు దేవాలయంలో వాడిన సాంప్రదాయ దీపాలు, వెండి దీపాలు రాజుల ఇంట్లో వాడినవి, గాజు దీపాలు యూరోపియన్ స్టైల్, ఆయిల్ ల్యాంప్స్ కిరోసిన్ తో వెలిగించేవి, గ్యాస్ ల్యాంప్స్ విద్యుత్ రావడానికి ముందు వాడినవి, రాజుల దీపాలు విలాసవంతమైన వెలుగులు. కొన్ని దీపాలు రాజులు రాణులు ఉపయోగించినవే, వాటిపై బంగారు పూత, విలువైన రాళ్లు, జటిలమైన కళాకృతులు ఉంటాయి. ఈ దీపాలు కేవలం వెలుగు కోసం ఇవ్వడానికి కాదు, రాజుల సంపద వైభవం చూపించడానికి వాడేవారు. కొన్ని దీపాలు అయితే జంతువుల ఆకారంలో ఉంటాయి, ఏనుగు ఆకారం, నెమలి ఆకారం, గుర్రం ఆకారం. ఇవన్నీ శిల్పకళ అద్భుతాన్ని చూపిస్తాయి.